చెప్పండి అన్న, హిందూ గుడులపై దాడులు ఇదంతా అరికట్టాలంటే ఏం చేయాలంటారు మరి? భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, అంతే. మీ డిమాండ్స్ ఏంటి అసలు ఇది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే? డిమాండ్స్ ఏముందన్న, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు మొన్న ఒక మాట అన్నారు, బహిరంగ సభలో ఒక మాట అన్నారు, హిజాబ్ కట్టుకున్న అమ్మాయి రాబోయే రోజుల్లో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది అనేసి అన్నారు. ఏమైంది? అదే కదా బంగ్లాదేశ్ లో కూడా హిజాబ్ కట్టుకున్న అమ్మాయి కదా ప్రధానమంత్రి అయింది. ఏమైంది? ఈ రోజు అది ఉగ్రవాద దేశం అయింది. ఈ రోజు ఆమె ప్రాణభిక్షతోని మన భారతదేశానికి వచ్చింది. రేపు ఈ దేశాన్ని కూడా అదే చేయాలి కదా అని ఉద్దేశము. ఇక్కడ హిందువులు బతికుండాలంటే ఏం చేయాలి? ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. హిందూ గుడులపై ఇలాంటి ఘటనలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. దీనిపైన పై అధికారులు ఎందుకు స్పందించట్లేదని మీరు అంటున్నారు? ఇగోనా, ఈ దాడులు ఇప్పుడు కాదు, మీకు కూడా చెప్తూనే ఉన్నాము. ఎప్పుడో 1000 సంవత్సరాల కింద ఎప్పుడైతే మనకు గుజరాత్ లో ఉన్న సోమనాథ్ టెంపుల్ పైన జరిగిందో దాడి, ఆ దాడి పై నుంచి అప్పటి నుంచి 1000 సంవత్సరాల నుంచి నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. 78 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చిన తర్వాత. ఈ దేశంలో హిందువులకు సంబంధించి నరేంద్ర మోడీ గారికి బిఫోర్ ఎవరు కూడా ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ సనాతన ధర్మానికి మంచి చేయాలనే ఉద్దేశంతో రాలేరు. ఎవరు వచ్చిర్రు? అందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ప్రధానమంత్రులుగా వచ్చారు. ఇప్పుడే కదా 500 సంవత్సరాల క్రితము బాబ్రీ మసీదు ఏదైతే రామ మందిరం ఉండేనో ఆ రామ మందిరాన్ని మళ్ళా పునర్నిర్మించుకున్నాం. ఎప్పుడు? మొన్న. అవునా కదా? 500 సంవత్సరాలు రాముడు పుట్టిన దేశము, కృష్ణుడు వెళ్ళిన రాజ్యం నాది, నా సనాతన ధర్మం. ఏ నదిని తీసుకున్నా నా సనాతన ధర్మం, ఏ సముద్రాన్ని తీసుకున్నా నా సనాతన ధర్మం. వాస్తవా కదా? ఈ దేశంలో నా గుడి కట్టుకోనికే 500 సంవత్సరాలు పట్టింది. 78 సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇంకా ఎప్పుడైతుంది ఈ దేశాన్ని సెక్యులర్? ఇంకో మాట చెప్తారన్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ మీద ముస్లింలు హిందువులు కలిసి పోరాడారు కాబట్టి మా వాటా మాకు కావాలన్నప్పుడు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసినాం. మళ్ళీ దాని తర్వాత మెజారిటీలో కొంతమంది బంగ్లాదేశ్ లో ఉన్నారంటే దాన్ని కూడా మళ్ళా మన ముక్కలు మనం నరుపుకొని ఇచ్చేసినాం కదా, అయిపోయింది కదా. ఈ దేశం ఇప్పుడు అవేమో ఇస్లామిక్ దేశాలు అయినాయి. ఈ దేశాన్ని సెక్యులర్ కంట్రీ ఎందుకు పెట్టిరన్నా? ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్లనే